రాజధాని ప్రజలకు నమస్కారం. ఇంకా పర్సనల్గా చెప్పాలంటే మన బెజవాడ ప్రేక్షకులకి నమస్కారం. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు నేను ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నాకు అండగా, నా ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు నాకు సపోర్ట్గా నుంచిన మన మెగా అభిమానులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను ప్రత్యేకంగా ఇష్టపడే ఇతర రాష్ట్రాల్లో ఫ్యాన్స్, ఇక్కడ కానీ అందరికీ ఫ్యాన్స్ కంటే నేను చెప్పేది ఎలా అంటే, కేవలం ఫ్యాన్సే కాదు, నా సినిమా చూస్తూ లేదంటే నన్ను చూస్తూ నేను బాగుండాలి అని నన్ను దీవించే చాలామంది నార్మల్ ప్రేక్షకులు ఉంటారు. ప్రత్యేకంగా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు నాకు కనపడవచ్చు, కానీ మీ ఆశీర్వాదాలు మాత్రం నాకు తగులుతున్నాయి. థ్యాంక్ యూ. దానికి కనపడిన ఆశీర్వాదాలకి నేను మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడాలంటే నాకు కొంచెం భయం. ఎందుకు భయం చెప్తాను. మాట్లాడటానికి భయం లేదు, కానీ నేనేం నమ్ముతానంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక 10% ఉంటారు, మన ఇష్టపడనోళ్ళు ఒక 10% ఉంటారు, కానీ 80% ఉంటారు. వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళంటే నాకు ఎక్కువ భయం. ఎందుకంటే వాళ్ళ చేతిలో నేను బ్యాడ్ అవ్వకూడదు, ఏం ఎక్స్ట్రా మాట్లాడకూడదు, అట్ ద సేమ్ టైం తక్కువ మాట్లాడకూడదు. సో అందుకు కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడాలంటే భయపడతాను. ఎస్పెషల్లీ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత మాట్లాడాలంటే ఇంకా భయపడతాను. కానీ తెగించి మాట్లాడాలని అనుకుంటున్నాను, లైన్ దాటకుండా. లేకపోతే ఈ ఫంక్షన్ ఉత్సాహం పడిపోతుంది కదా. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఈ సినిమాలో పనిచేసిన మా డైరెక్టర్ బోయపాటి సీను రాస్తే బిఎస్ అని వస్తుంది, కానీ ఇప్పుడు ఆయనకు ఫుల్ పేరు వచ్చింది, బీబీబీఎస్ అని. అంటే బ్లాక్ బస్టర్ బోయపాటి సీను గారు అని. అంటే మాస్ డైరెక్టర్ నుంచి ఒక ఆల్రౌండర్ డైరెక్టర్ అయిపోయి ఇంత పెద్ద స్టేజ్కి వెళ్ళిన, అంటే చాలామంది అడుగుతున్నారు, బోయపాటి సీను గారు ఏంటి సార్ మా బనీని మాస్కి ఎలా చూపిస్తారని. ఆయన మాస్ క్లాసే కాదు, ఆయన యూనివర్సల్ డైరెక్టర్. అది చాలామంది చూడలేదు. ఇవాళ ఆయన యూనివర్సల్ డైరెక్టర్ ప్రేక్షకులందరూ చూసి అలా చెప్పినందుకు నాకు మనస్ఫూర్తిగా సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, హీరో ఎంత బాగా చేయొచ్చు, మ్యూజిక్ ఎంత బాగా ఉండొచ్చు, ఎవరు ఎంత బాగా ఖర్చు పెట్టగా, హిట్ మాత్రం డైరెక్టరే ఇవ్వగలడు. సో అంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్కి నేను మనస్ఫూర్తిగా అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎందుకు కొంచెం టెన్షన్ వస్తుంది మాట్లాడుతూ ఉంటే. జనరల్లీ పెద్ద టెన్షన్ పన్ను, కానీ ఈ విజయవాడ హీట్ ఏంటోనండి బాబు, తెలియకుండా లోపల ఒక హీట్ వచ్చేస్తూ ఉంటుంది. విజయవాడ అంటేనే హీట్, క్లైమేట్లో కూడా ఉంటుందని అనుకోలేదు. అండ్ ఈ సినిమాలో చేసినందుకు శ్రీకాంత్ అన్నయ్య, నిజంగా శ్రీకాంత్ అన్నయ్యకి నేను మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఆయన హీరోగా చేస్తూ కూడా ఈ పాత్ర వేసినందుకు, ఆయన హీరోగా యాక్టర్గా చేయలేదు, కేవలం మా కుటుంబ మెంబర్ కింద చేశాడు, ఫ్యామిలీ మెంబర్ కింద ఫీల్ అయ్యి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అండ్ నేను చెప్పాలి ఆది పినిశెట్టి గురించి. ఇవాళ ఆది పినిశెట్టి అంటే ఒకసారి అరవండి నా కోసం, ఆది పినిశెట్టి. నేను చాలా గర్వపడుతున్నాను, ఆయన ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఒక అదర్ లాంగ్వేజ్లో ఒక నెగిటివ్ రోల్, ఒక విలన్ రోల్ వేయాలంటే ఎంత రిస్కో నాకు తెలుసు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా హిట్ అయ్యి ఆదికి చాలా మంచి పేరు రావాలి. ఎందుకంటే తను తీసుకున్న రిస్క్కి తను చాలా మంచి పేరు వస్తే అది వర్త్ ఒక హిట్ సినిమా అందరికీ లైఫ్ ఇస్తుంది. నిజంగా ఆదికి ఈ సినిమా మంచి లైఫ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ ఆదికి ఇంత మంచి పేరు వచ్చినా నేను అది హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రిస్క్. నువ్వు రిస్క్ తీసుకున్నావు, అందుకే వాళ్ళు ఇంత పేరు వచ్చింది అని. అంత పేరు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందపడుతున్నాను. అండ్ మా ఎమ్మెల్యే గురించి చెప్పాలి. మై లవ్లీ ఏంజల్. నేను ఏదైనా హీరోయిన్తో 3 సినిమాలు చేశానంటే అది క్యాథరిన్. చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, బాగా తెలివి ఉన్న అమ్మాయి, ఎక్కువ ఆలోచిస్తుంది. ఎక్కువ ఆలోచించుకో, అదొక్కటి చాలు. ఎక్కువ ఆలోచించుకుంటే ఎక్కువ సినిమాలు చేయి. అండ్ రకుల్
రకుల్ నాకు చాలా 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 ఇష్టమైన అమ్మాయి. అది నేను ఓపెన్గా కూడా చెప్పాను. నిజంగా. ఆమ్, అంటే చాలా క్వాలిటీస్ ఉండొచ్చు. ఒక అమ్మాయి అందగత్తి కావచ్చు, లేదంటే ఒక అమ్మాయి తెలివైంది కావచ్చు, మంచిది కూడా కావచ్చు. కానీ ఇవన్నీ ఉంటూ కూడా ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ కూడా ఉంది. దేశభక్తురాలు. చాలా మంది ఆడపిల్లలకు ఉంటుంది, కానీ తిన లెవెల్లో నేను చాలా మంది తక్కువ ఆడపిల్లల్లో చూశాను. సో రకుల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే యూ గెట్ ఆల్ ద సక్సెస్ యూ డిజర్వ్. అండ్ డైలాగా లాస్ట్లో బ్రదర్. డైలాగ్ ఎప్పుడు లాస్ట్, పంచ్ ఎప్పుడు లాస్ట్లో ఉండాలి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. నాకు తెలుసు ఇవన్నీ చెప్తుంటే చాలా బోర్ కొడుతుంది మీకు, ఎందుకంటే తప్పదు. ఈ ఫంక్షన్ కాకపోతే మళ్ళీ చెప్పడానికి నాకు ఛాన్స్ దొరకదు. నా కెమెరామెన్ రిషి పంజాబీ గారు. ఏమో అంటే మా నాన్న అన్నారు, ఏమో నెక్స్ట్ కలెక్షన్ చేస్తే ఇంకో ఫంక్షన్ చేస్తాము, ఆ ఫంక్షన్లో కూడా చెప్పచ్చు అంటున్నారు. ఆయన ఇంత ఖర్చు పెట్టి చేస్తారంటే నేను ఇంకో ఫంక్షన్లో కూడా మాట్లాడతా. అండ్ నా కెరియర్లో ఇంత హైయెస్ట్ కలెక్షన్ వచ్చి 100 కోట్లు గ్రాస్ డాస్ చేసిన ఫస్ట్ ఫిలిం. సో ఈ క్రెడిట్ నాకు ఇచ్చిన ప్రేక్షకులను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అంటే మా తండ్రి గారుగా కాకుండా మా నాన్నగారుగా, మా తండ్రి గారు కాకుండా మా ప్రొడ్యూసర్గా నేను ఒక మాట చెప్పాలి. ఎందుకంటే హీరోగా అది నా బాధ్యత. నిజంగా ఈ సినిమాకి కొడుకు ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. నేను ఇంతకుముందు వేరే సినిమాలు కూడా చూశాను. ఆయన ఒక్కొక్క సినిమాకి 100 రూపాయలు అంటే మాక్సిమం 110 ఖర్చు పెడతారేమో, కానీ ఈ సినిమా 100 రూపాయలు అంటే 150 రూపాయలు ఖర్చు పెట్టాను. నేను అడిగా, ఎందుకు 150 రూపాయలు ఖర్చు పెట్టావు 100 రూపాయల సినిమాకి? ఇంతకుముందు కూడా 100 రూపాయలు ఖర్చు అయ్యే సినిమా కూడా 110 పెట్టావు కదా, 150 ఎందుకు పెట్టావు అని అడిగా. ఒకటే అన్నాడు, 150 పెడితే 300 వస్తాను నమ్ముతున్నాను కాబట్టి పెడుతున్నాను రా. సో 150 రూపాయలకి 300 వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాను. నిజంగా అంటే నేను నా కెరియర్లో చాలా హిట్స్ కొట్టచ్చు, కానీ మా తండ్రితో కలిసి కొట్టే ఆనందం నాకు తెలిసి ఇంక ఏ హిట్ నాకు అంత ఆనందం ఇవ్వదు. అంత ఆనందం ఇచ్చిన ప్రేక్షకులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. వెళ్తూ మాత్రం ఇంకా లాస్ట్లో మిమ్మల్ని బోర్ కొట్టేసాను. మంచి పంచ్ డైలాగ్ చెప్పే వెళ్తాను. చెప్పను బ్రదర్. అలాగే నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలి. ఇందిరా ఫంక్షన్ అప్పుడు నేను విజయవాడకు వచ్చా. నా లైఫ్లో అనేవారు, ఇసుకేస్తే రాళ్ళని జనాలు ఉంటారు, అంటే ఇసుకేస్తే కింద రాళ్ళు, అంతమంది జనాలు ఉన్నారు అంటే ఏంటో, ఎందుకు అంత ఎగ్జాజరేట్ చేస్తారు అనుకునేవాడిని. నేను నిజంగా ఇందిరా ఫంక్షన్ ఇదే విజయవాడలో అప్పుడు చూసా. అలాంటి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడిని. నా మీద చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే నాకు చిరంజీవి గారి సినిమా అంటే పిచ్చి. ఇందిరా 17 సార్లు చూశాను నేను. బేసిక్లీ చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడిని. నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి. నేను అన్ని మాస్ సినిమాలు చేసుండపోవచ్చు, కానీ నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి. నాకు ఎప్పటి నుంచో మాస్ సినిమా చేయలేని, అండ్ బోయపాటి సీను గారే ఎందుకో నన్ను కరెక్ట్గా మాస్గా కరెక్ట్గా చూపించగలరు, మాసే కాదు ఊరం మాస్గా కరెక్ట్గా చూపించగలరు అని నమ్మి సినిమా చేసినందుకు నేను సింపుల్గా ఒక డైలాగ్ చెప్తాను. ఎర్ర తోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో, మాస్ ఊరం మాస్. ఇవాళ నిజంగా ఊరం మాస్ టైటిల్ నాకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళే ముందు పంచిపోకుండా ఇంకొక విషయం చెప్పేసి వెళ్ళాలి. మెగాస్టార్ చిరంజీవి గారి 150 సినిమా రాబోతుంది. ఇప్పుడేంటి డిస్కషన్? 150th ఫిలిం 150 crores షేర్ చేయాలి, అది ఫిక్స్ అయ్యా. నేను చెప్పా, మొన్న పూజకి వెళ్ళా, చిరంజీవి గారి పూజకి షేక్ హ్యాండ్ ఇస్తూ నేను డైరెక్టర్ చెప్తాను, సార్ 150th ఫిలిం 150 crores వస్తుంది అంతే. మరోసారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాస్ట్ వెళ్తూ ఇంకొక డైలాగ్ మీకోసం చెప్పేసి వెళ్ళిపోతాను. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిందే బ్రాండ్ కాదు,
ఇక్కడ దమ్ము టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? త్వరలో ఇంకా మీరు చూస్తారు.